తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీటీడీలో అపచారాలు పెరిగాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గోవులు చనిపోతున్నాయని, తొక్కిసలాట్లు జరుగుతున్నాయని అన్నారు. క్యూ లైన్లో భక్తులకు తాగునీటికి నీరు కూడా దొరకడం లేదన్నారు. లడ్డు భద్రత విషయంలో అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేలా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఇవా ఈయన చేసే పనులు, ఇదా ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బీఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. ఇప్పుడున్న అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడినంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదా మీరు వ్యవహరించే తీరు? మీకు తెలీదా ఈవినింగ్ 6 తర్వాత లాకప్లో సెల్లో ఉమెన్ని ఉంచకూడదన్న విషయం మీకు తెలీదా? అక్కడికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు 6 తర్వాత ఉంచకూడదు కాదన్నా, మేము వెళ్తామన్నా, మమ్మల్ని పంపించండి అని అడుగుతుంటే కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, స్టేషన్లో ఒక్కళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ బాధని. ఇదా మీరు మహిళలతో వ్యవహరించే తీరు? మళ్ళీ తెల్లారు లేస్తే ఇంత పొడుగు ఉపన్యాసాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. నిజంగా బీఆర్ నాయుడు గారు ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఆయన పేరు వెనకాల ఆ పదవి చెప్పడం కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు. ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో గోవులు చనిపోయాయి గోశాల్లో. దానికి ఆయనే బాధ్యులు. కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మద్యం దొరుకుతోంది, కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం దొరుకుతోంది, దానికి ఆయనే బాధ్యులు. భక్తులు తొక్కేసిన అట్లా చనిపోతున్నారు, దానికి ఆయనే బాధ్యులు. సరైన కనీసం క్యూ లైన్లో ఉండే వాళ్ళకి మంచినీటి సదుపాయం కూడా లేదు. మనం చూస్తూనే ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కదా, మేము ఇంతసేపటి నుంచి గంటల తరబడి ఉన్నాం, కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు, ఇదివరకు ఇలా ఉండేది కాదు అని భక్తులే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున కొండపైన చూస్తే. మొన్నటికి మొన్న లడ్డు వ్యవహారం అంటూ ఎంత దుమారం లేపారు, అసలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారు. మళ్ళీ నిన్న మీ వీడియోలు బయటకు వస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే తప్పేంటి అని మాట్లాడతారా మీరు? అంటే ఇదే ప్రశ్న రేపు పొద్దున మీడియా మిత్రులు కానీ ఎవరన్నా వెళ్ళి అడిగితే కూడా ఆయన ఇదే చెప్తారేమో. అవును, లడ్డూపై అబద్ధాలు చెప్పాం, తప్పేంటి? అవును, మహిళలపై మేము రక్తాలు వచ్చేలాగా కొట్టాం, తప్పేంటి? అవును, కొండపై మాంసాహారం దొరుకుతోంది, తప్పేంటి? మందు దొరుకుతోంది, తప్పేంటి? భక్తులు చనిపోతారు తొక్కిసలాట్లో, తప్పేంటి అని బీఆర్ నాయుడు గారు అడుగుతారేమో అన్ని. ఇలా కాదు కదండి మీరు సమాధానం చెప్పాల్సింది. మీరు దీనికి నైతికత వ్యవహరించాలి, బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి అన్యాయాలన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూమన అమ్నయ్య గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా మీరు మర్చిపోయినా మీరు చేసినటువంటి తప్పులు ఆ స్వామి వీళ్ళిద్దరి ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు అని మా అందరికీ ఇప్పటికీ అర్థమైంది, భక్తులందరికీ ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఏ రోజైతే మీరు స్వామి ప్రసాదంలో వేలు పెట్టారో అప్పటి నుంచి మీ పతనం మొదలైంది. ఇంకా గట్టిగా పోరాటాలు చేస్తూనే ఉంటాం, తిరుపతి వేదికగా మీ తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు మీ తప్పులకి సరైన శిక్షలు మీకు వేస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జోహార్ వైఎస్ఆర్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. కాకినాడ జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టులో 5 లారీల్లో 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టుబట్టడంతో ఆయన కాకినాడ పోర్టు ప్రాంతంలోని వివిధ బియ్యం గోడౌన్లను, చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాలు, పోర్టు అధికారుల బృందం 20 గోడౌన్లను తనిఖీ చేశారు. తొలుత బొంబాయి కాటా వద్ద ఉన్న చెక్పోస్టును, గోడౌన్లో నిల్వ ఉంచిన బియ్యం నిల్వల వివరాలు, రవాణా రికార్డులు, స్టాక్ రిజిస్టర్ల పంపిణీ విధానంపై సమగ్ర
సమగ్రంగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జెసి హెచ్చరించారు. తెలంగాణ బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 3,24,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం 12,511 కోట్లు మాత్రమే కేటాయించారని, ఎన్నికల వాగ్దానమైన 20,000 కోట్లు నెరవేర్చలేదని విమర్శించారు. బడ్జెట్ను పునఃసమీక్షించి బీసీ కార్పొరేషన్కు సరిపడా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 4 లక్షల రుణం అది ఇష్టం వచ్చినప్పుడు కడతాం, డెవలప్ అయినాక అవసరమైనప్పుడల్లా కడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మంత్రివర్గంలో ఇబ్బంది ఉండొచ్చు, లోకల్ బాడీలో ఇబ్బంది ఉండొచ్చు, కానీ బడ్జెట్ కేటాయించడానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు? కాబట్టి బడ్జెట్ 20,000 కోట్లకు పెంచాలి. హాస్టల్ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పెంచాలి. స్థలాలు కేటాయించాలి. వివిధ కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్ కు, బీసీ కుల ఫెడరేషన్లకు, కుల ఫెడరేషన్ల బోర్డులు కూడా లేవు, ఆఫీసర్లు లేరు, సిబ్బంది లేదు. బీసీ కార్పొరేషన్ ను రద్దు చేశారు. జిల్లాలో ఒక్క ఆఫీసు లేదు. వెంటనే బీసీ కార్పొరేషన్ ఆఫీసును పునరుద్ధరించాలి, ఫెడరేషన్ పునరుద్ధరించాలి. ఈ స్కీమ్ ను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ను టోటల్ ఇప్పుడే ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాం? ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ఇవ్వకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క మంత్రిని వేటాడి గిరావు చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి మేము చేసే గిరావులు ఉద్యమాలు కలెక్టరేట్ల కాడ కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కాడ చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు బిస్కెట్లు తినుకుంటా, పథకాలు పెట్టుకుంటా, పైన చేసుకుంటున్నారు కాదు. ప్రజల కోసం పిల్లలు చదువుకుంటా ఫీజులు ఇవ్వరు. మీరు కొట్లాడకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసెంబ్లీలో ఒక్కరి నోరు మెత్తలేరు. అందుకే ప్రతి ఎమ్మెల్యేని, ఏ ఎమ్మెల్యేని ప్రతిపక్షాలను వదిలాం, అధికార పార్టీని వదిలాం. బీసీ పిల్లలు చదువుకుంటే కుట్ర చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ టోటల్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు బతుకుతారు, లేకపోతే పోలీసులు ఎండబెట్టుకొని తిరగవలసి వస్తుంది. పోలీసుల క్యాంపులతోటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నడపవలసి వస్తుంది. ఆ విధమైనటువంటి ఉద్యమం ఉంటుంది సార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా యువతకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపణ. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.